ఐఎమ్ సారీ సునీ. ఇంత ఆలస్యం చేసావేం తెలియదు. ఏం చేయను, అమ్మ అప్పగింతలు చెల్లాయి సాగనబడాలతో వేళైంది. ఇంకా నయ్యం, వాళ్ళు ఇక్కడికి వస్తామన్నారు. ఈ అవకాశం కూడా లేకుండా పోతుందని ఎలాగో తప్పించుకొచ్చాను. అదేం కాదులే, నా నుంచి తప్పించుకోవడానికి ఇంత ఆలస్యం చేశావు. నిన్ను తప్పించుకోవడం ఈ జన్మకు కాదు కదా, 6-7 జన్మలకు కూడా నా వల్ల కాదు. మాలేష్ మాలేష్ తేల్ మాలేష్. అలా ఉన్నాయి నీ మాటలు. నా మాటలు నమ్మడం లేదా సునీత? అయ్యా వస్తా ఏమైంది? వస్తా సునీత. కలెక్టర్, ఇదిగో స్వీట్స్. థ్యాంక్ యూ. లెటర్స్ రాస్తుంటా. ఆల్ ది బెస్ట్. రైట్. టాటా. బెంగ పడకమ్మా, అన్నయ్య రాగానే మన కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి. ఆ తర్వాత కోడలు వస్తుంది, హాయిగా మన వాళ్ళతో కాలం గడపచ్చు. మళ్ళీ నాకేదైనా ఉద్యోగం చూపిస్తావా? నువ్వు ఉద్యోగం చేస్తావా? అమ్మ ఆరోగ్యం పూర్తిగా చెడింది. ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. దానికి తోడు అప్పుల వాళ్ళ గొడవతో అమ్మ ఆరోగ్యం మరి. అన్నయ్య వచ్చే వరకు నేనేదైనా పని చేసి అప్పులు తీర్చకపోయినా కనీసం అమ్మనన్న దక్కించుకుంటాను. చూడు ఎడకు, ఇలాంటప్పుడే నిబ్బరంగా ఉండాలి. ఎక్కడ ఎందుకు? రంజని నేను అడుగుతాను. నువ్వు సాయంత్రం రంజన్ మహల్కి వచ్చాయి. పూలమ్మి నేను అక్కడికి వచ్చేస్తాను, సరేనా? ఎవరది? రంజన్ గారు. ఎస్, చిత్తరంజన్. చిత్తాన్ని రంజింప చేసేవాణ్ణి. నా కోసం ఎంతో దూరం వచ్చి అంతలోనే అయిపోయావే. కమప్. నేను నువ్వెవరో నాకు అనవసరం. నువ్వెందుకు వచ్చావో నీకు తెలుసు, నేనేమి ఇవ్వాలో నాకు తెలుసు. అండర్స్టాండ్? నేను చాలా అవసరాల్లో ఉన్నావు. నీ కథలో కష్టాలు కన్నీళ్లు తప్ప ఆనందం కేరించలేవు. నేను నిన్ను ఆదుకోవాలి, అంతేగా? వాడే పదాల తేడా తప్ప ఇక్కడికొచ్చే ప్రతి ఆడది పాడే కథ ఒకటి. దాదాపు ఆ కథలన్నిటికీ ముగింపు ఒక్కటి. పువ్వు పుట్టింది విరియడం కోసం, మబ్బు పట్టింది కురియడం కోసం, వనిత వచ్చింది. కమాన్, పతివ్రతే అనుకుంటాను. నీ శ్రమ ఉంచుకోలే. నీ ఇంటికి వచ్చిన ప్రతి ఆడది నీ సొంతమేనని, అవసరంలో ఉన్న ప్రతి ఆడది శీలా నమ్ముకుంటుందని అనుకుంటున్నావా? కష్టాల్లో ఉన్న ప్రతి ఆడది నీ పట్టు పరుపులపై పొరలాడుతుందనుకుంటున్నావా? పేదవాళ్ల బ్రతుకులు నీలాంటి ఉన్న వాళ్ల పేదాలకు తీపి మెతుకులేనని అనుకునేంత నీచుడిగా నేను ఊహించలేదు. మళ్ళీ లాంటి మంచి మనిషి నువ్వు మంచివాడవంటే నమ్మొచ్చాను. జబ్బులో ఉన్న నా తల్లిని బ్రతికించుకోవడానికి నువ్వు ఉద్యోగిస్తావన్న ఆశతో వచ్చాను. కానీ ఉన్నవాడెప్పుడూ మదమున్నవాడేనని రుజువు చేశావు. ఆ అమ్మ నీకిప్పుడు గుర్తుకొచ్చిందా? నీకు జన్మనిచ్చింది ఆడదని, నీ జన్మకు పునర్జన్మనిచ్చేది ఆడదేనని తెలుసుంటే నువ్వు ఇలా ఆడదాన్ని అలసు చేసి ఆడుకోవాలని చూడు. కామాంతుడా!
నేను అబద్ధం. ఇది రక్తం కాదు, ఇన్నాళ్ళు నాలో పేరుకున్న మతం. చివరి పుట్ట వరకు పుణ్యం. ఎందుకమ్మా లేస్తావు? నీకేం కావాలో చెప్పు, నేను చేస్తాను. నా బాబు దొరబాబులాగా వచ్చే వేళ అయిందమ్మా. తాను వచ్చేసరికి నేను జబ్బుగా ఉన్నానని తెలిస్తే బాధపడతాడు. అందుకని నీ జబ్బు ఇంకెక్కువ చేసుకుంటావా? డాక్టరు నేను కదలొద్దని చెప్పాడమ్మా. నా జబ్బు డాక్టర్లకి ఏం తెలుసమ్మా? బిడ్డను చూడగానే తల్లి పురుటు నొప్పులే మరిచిపోతుంది. ఈ జబ్బు ఒక లెక్క. అమ్మా బాబు వచ్చాడు, హారతి పట్టిన అమ్మా. సరే అమ్మా. బాబు బాగున్నావా? నాకే అమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. అవును, చెల ఇది? ఇదిగో ఇక్కడ. ఇన్నాళ్ళు తల్లి కళ్ళకు దూరమైన బిడ్డ మీద ఏ కళ్ళు పడ్డాయోనన్న భయం అన్నయ్యా. కంటికి దూరమైన మనసంతా కళ్ళు చేసుకుని చూసే చల్లని తల్లుండగా ఏ దోషం తగలదు. అమ్మా. బాబు, నువ్వు నీతి నిజాయితీకి నిలబడి పోలీస్ ఆఫీసర్ కావాలన్నది మీ నాన్నగారి ఆశయం. అమ్మా, నాన్నగారి ఆశయాలకు నీ నమ్మకానికి తగినట్టుగా నిలబడతానమ్మా. చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు. అంటే మనం ఈ 3 కోతుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మనం ఎప్పుడూ కూడా చెడ్డ విషయాల గురించి వినకూడదు, చెడ్డ విషయాలు చూడకూడదు, చెడ్డ విషయాల గురించి మాట్లాడకూడదు. ఇదే మనం బాపూజీ దగ్గర నేర్చుకున్న నీతి. ఏం ముసలాడా, పిల్లలు కదా అని పిచ్చి పిచ్చి కథలు చెప్పి పాడు చేయకు. పాడు చేయడమే ఉంది బాబు. అనాదిగా వస్తున్న నీతి కథనే మన బాపూజీ తిరిగి చెప్పాడు. అందుకే ముసలాసన కొడుతుంది. పిల్లలు, నేనంతగా చదువుకోపోయినా హోల్సేల్ గా ఈ కథలో ఉన్న గమ్మత్తు ఏమిటో చెప్తాను, వినండి. ఈ కోతి చెడు వినద్దు అని 2 చెవులు మూసుకుంది. మరి 2 కోతులు వింటున్నాయే. అలాగే ఈ కోతి చెడు చూడద్దు అని 2 కళ్ళు మూసుకుంది. మరి 2 కోతులు చూస్తున్నాయి కదా. పాపం ఈ ఆఖరి కోతి చెడు మాట్లాడద్దు అని నోరు మూసుకుంది. మరి 2 కోతులు నోళ్లు తెరుచుకునే ఉన్నాయే. అంచేత హోల్సేల్ మొత్తం మీద ఈ కథకు అర్థం ఏమిటి అంటే, ప్రతి ముగ్గురులోనూ 2 చెడు వినొచ్చు, 2 చెడు చూడొచ్చు, 2 చెడు మాట్లాడచ్చు. అది ఎప్పటికీ కాదు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఆ బొమ్మలు చిన్నపిల్లలకు అర్థం కావడం కోసం విడివిడిగా వేసారే గాని, మనం ఆ 3టిని కలిపి చూస్తే ఎవరైనా సరే చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు అని అర్థం వస్తుంది. బాగా చెప్పావు బాబు. బాబా, మీ ఆశీస్సు వల్ల ఎత్తగా ఈ ఊళ్ళోనే పోస్ట్ అయ్యాను. అలాగా అయితే మనకి ఈ ఊళ్ళో తిరుగులేదన్నమాట. ఒకే చుండి ఒకే దెబ్బ. పప్పులే ఉడకవన్నయ్య. ఈ అన్నయ్య ఎస్ఐ అయింది నీలాంటి వాళ్ళ ఆట కట్టించడానికే. అన్నయ్య, ఆ టోపిక రైతు. దేనికమ్మా? అబ్బాయి భాగవతం సార్, ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న అల్లర్లు ఎవరూ పట్టించుకోకపోయినా ఇప్పటికి నీ గోత్రం తెలిసిన వాడిని వచ్చాను కనుక జాగ్రత్త. ఇక మీదట అల్లర్లు చేశావో అరెస్ట్ చేయించి అరదండాలు వేయించగలను. అలాగే సార్. ఇక మీదట చెడు విన్ను, చూడను, మాట్లాడను. గుడ్. అయితే జైలుకి పద. జైలుకా? మళ్ళీ అనే చెల్లి జైలుకి పద. అనందిద్దుగానే. అన్నయ్య, నువ్వు కూడా. సారీ, మళ్ళీ జట్టులో జాయిన్ కావాలి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. అలాగే, వస్తాను. మంచిది నాయన. పద. అది పెట్టి కేసు ఫైల్ సార్. ఇది పెండింగ్ కేసు ఫైల్. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చో సార్. కుర్చీలు కోపడం అంటే తమరు కోపడతారనేగా? దేనికో? ఈ ఫిర్యాదు చేసినందుకు. అవును, నా మనసు దొంగిలించి మారు వేషంలో తిరుగుతున్న వాడిని పట్టిమ్మని పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేశాను. తప్పే ఉంది? నువ్వు కంప్లైంట్ చేయాల్సింది ఇక్కడ కాదు, మదర్స్ కోర్టు. మదర్స్? అదెక్కడ? నీ ముద్దాయి కన్నతల్లి దగ్గర. అవునండి, చాలా అన్యాయం చేశాడు.
నా సమస్తం దోచుకున్నాడు. అవ్వా, ఓ పెళ్లికాని ఆడపిల్ల మరో పెళ్లికాని ఆడపిల్లని అడగాల్సిన ప్రశ్నేనా ఇది? భారతి, ఈ అమ్మాయి పిచ్చిది కాదు కదా? పిచ్చిదానేనమ్మా. పిచ్చిదాని కాకపోతే నీ కొడుకు మీద ఎందుకు పిచ్చి పడతాను? నన్ను పిచ్చిదాన్ని చేసి నీ కొడుకు ఎందుకలా పైలా పచ్చిలా తిరుగుతాడు? ఏమండి, మీరు అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించా? మొన్న నా క్లాస్మేట్, నిన్న నా లవ్ జియట్, నేడు నా స్వీట్ హార్ట్ అయిన శ్రీ 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 బాలగంగాధర తిలక్. బాబు వచ్చావా? ఈ అమ్మాయి. అమ్మా నువ్వు ఆగు. అన్నయ్య, ఈ అమ్మాయి నీకు తెలుసా? పరీక్షించగాని చెప్పలేను. అయితే పరీక్షించు. ఎవరు నువ్వు? ఏ తెలీదా? పిచ్చి పిచ్చిగా వాగావా? జైల్లో పడేస్తాను. ఏది పడేయండి చూద్దాం. బాబు ఏమిటి గొడవ? అమ్మా నీకేం తెలీదు, నువ్వు కూర్చో. ఇద్దరు వంగి అమ్మ కాళ్ళకి దండం పెట్టండి. అమ్మా ఇద్దరిని ఒకటిగా జీవించమని ఆశీర్వదించు. అమ్మా నేను చెప్పాను సునీతని, ఈ అమ్మాయి. అలాగా, ఇంతలోనే ఎంత హడలగొట్టావమ్మా. అమ్మా లోపలికి పద. అయ్యలారా, అమ్మలారా, తల్లులారా, తండ్రులారా, మీ అందరికీ ఈ గజనిమ్మేంద్ర స్వామి నమస్కారం. మీ కోడిపోయిన, కోడిగుడ్డు పోయిన, గేది పోయిన, గేద్దూడపోయిన, ఎద్దుపోయిన, ఎద్దుదూడపోయిన, మొగుడు పోయిన, పెళ్ళాం పోయిన, ఏం పోయినా సరే ఒకే ఒక్క రూపాయి ఇచ్చి మా గురువు గారు శ్రీ వామన స్వామి వారితో రహస్యం చెప్పుకుంటే వారి కాళీమాతతో సమాధానం చెప్పిస్తారు. మొన్న మా ఇంట్లో వజ్రాలంగురం పోతే వీరినే అడిగాం, వెళ్ళవయ్యా మీ మేనల్డే మింగేడు అన్నారు. ఇంటికి వచ్చి మా మేనల్డ్ పొట్ట మీద పట్న కొట్టాను, తప్పని ఉంగరం కింద పడ్డా. స్వామి రూపాయి తీసుకోండి. వెర్రి ప్రశ్నలు వేసావంటే వచ్చే జన్మలో కూడా ఆడదానిగానే పుడతాం. జాగ్రత్త, రహస్యంగా చెవిలో అడుగు. అబ్బే నాకు రహస్యంగా అడిగే అలవాటు లేదండి. అందరి ముందు అడుగుతాను. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, అతను ఒక దారిలోకి తీసుకురావాలంటే అతను చేసే భాగవతం బట్ట బయలు చెయ్యాలి. మరి ఇప్పుడు నేను అతను భాగవతం బయట పెడతానంటారా పెట్టనంటారా? అమ్మాయి, నీ సమస్య తీరేది కాదు. కావాలంటే మరి నాళ్ళు రివర్స్ గేర్ లో వచ్చావేంటి? ఈ బొగ్గు బ్యాచ్ కేతుగాడి ముఖానికి శామ్ ఒకటి. చం చం చండిక చోడిక ఆడిస్తా రావి సుందరమ్మ చిందులేకమ్మ సిగముర కాడేస్తానే. ఢిం 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 ఢింగరి కారడి తుంటరి పొరపొగి రోడా కొంటె కురగాడా పొగరే దిగదీస్తాను. ముక్కలాంటి పిల్ల కొంగు తగలక రేసులాడుతున్న వలపు చేతి కందక రెపరెపలాడే పిల్ల తికమకమైతే ఎలా చిటపటమంటావేమి పగలాడే చటుముకి రాజీ. ఢిం 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 ఢింగరి కారడి తుంటరి పొరపొగి రోడా కొంటె కురగాడా పొగరే దిగదీస్తాను. నీళ్ళరేవు కాడ నువ్వు జలక మాడితే ఆచారడేసి కళ్ళలోన చాపలాడితే. నీళ్ళరేవు కాడ నువ్వు జలక మాడితే ఆచారడేసి కళ్ళలోన చాపలాడితే.
చం 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 చండిక ఆడిస్తా రవి సుందరమ్మ చిందులేయకమ్మ సిగమొర తాడేస్తానే ఈ సరసగాడు సై అంటే లేటు ఎందుకు వలల మారి తగువులాడి బిగువు చెయ్యకు ఇడు జడుగుడేయాల పొద్దు పొద్దు ముద్దాడాల ఒకే గుండి ఒకే దెబ్బలే ఢిం 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 ఢింగరి కారడి తుంటరి రవి సుందరమ్మ చిందులేయకమ్మ సిగమొర తాడేస్తానే నీ ఇంటికొచ్చిన ప్రతి ఆడది నీ సొంతమేనని అవసరంలో ఉన్న ప్రతి ఆడది శీలా నమ్ముకుంటుందని అనుకుంటున్నావా? పేదవాళ్ల బ్రతుకులు నీలాంటి ఉన్న వాళ్ళ పేదాలకు తీపి మెతుకులేనని అనుకునేంత నీచుడిగా నేను ఊహించలేదు. భారతి, నిన్ను భారతి అని పిలవటం అసహ్యంగా ఉంది కదూ? లేదు, ఆశ్చర్యంగా ఉంది. కనిపించిన ఆర్దాన్ని కౌగలించుకోవడం తప్ప పలకరించడం చేతగా నేను ఆ పేరెత్తి పిలవటం ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఆ మార్పు కారణం నువ్వే. అది ఆ రోజే అయిపోయింది. అయినా ఆ రోజు నా గుండెల్లో వెలిగించిన జ్యోతి మాత్రం ఆరిపోకుండా అలాగే ఉండిపోయింది. మత్తులో బ్రతుకుతూ నన్ను మేలుకొలిపావు. వెలిగే చూడని నన్ను నీ వెలుగుతో వెలిగించావు. కానీ ఆ వెలుగు నన్ను క్షణక్షణం ప్రశ్నిస్తుంది. భారతి, నన్ను నిలుపుకోగలవా అని. దానికి నేనేం చేయగలను? చేయగలవు భారతి, నువ్వే చేయగలవు. కొట్టిన చెయ్యే పెట్టగలుగుతుంది, తిట్టిన నోరే దీవించగలుగుతుంది. జ్యోతిని వెలిగించిన వాళ్లే దాన్ని నిలపగలుగుతారు. అందుకే నిన్ను అర్థిస్తున్నాను. మనిషిగా మార్చిన నీవే నన్ను మనిషిగా బ్రతికించమని. నాకు ఆ శక్తి లేదు. అయితే నువ్వు వెలిగించిన దీపమే నా శవానికి తలదీపం అవుతుంది. మనసును బాగు చేసి మనిషిని చంపిన కీర్తి నీవే దక్కించుకో. నీతులు చెప్పి బాగు చేసి నీ చేతులతోనే నన్ను గోతులు తోసి సమాధి కట్టి దాని మీద నీ పూలు చల్లు. వస్తా. రంజన్. భారతి, చాలు భారతి, ఆ పిలుపు చాలు. నీలో నేను ఉన్నాను అనుకోవటానికి. ఇంతకాలం నేను కోరకుండానే అందరు నాతో చేరారు. ఇప్పుడు నేను నిన్ను కోరుతున్నాను. నా జీవితం నీతోనే అంతం కావాలని, నువ్వు వెలిగించిన జ్యోతిని కలకాలం నిలుపమని అర్థిస్తున్నాను. భారతి, నేను తల్లి చాటు బిడ్డను రంజన్ గారు. నేను తల్లి తండ్రి లేని బిడ్డను భారతి. మనల్ని మీ తల్లే కలిపే వరకు నేను తొందర పెట్టను. వస్తా. ఆగండి. మంచికి ప్రతిరూపంగా నిలిచిన మీరు ఇక నుండి నన్ను కూడా మీ అడుగుజాడల్లో నడిచేటట్టు ఆశీర్వదించండి నాన్నగారు. రసాభివందనాలు బాబు గారు. అక్కడే నిలబడు. అదేంటి బాబు గారు, ఇన్నాళ్ళు ఏదో రెస్ట్ తీసుకున్నారని తెలిసి లక్షణంగా అందమైన అరకోడి పెట్టను నేను తీసుకొస్తే ఇక్కడే వెళ్ళిపోమంటున్నారేంటి బాబు గారు? గాయం ఇంకా నయం కాలేదా? ఇప్పట్లో నయమయ్యే గాయాలు కావు కుమార్. దానికి ఉండనే ఉందిగా మందు. ఆ మందు కోసమే వెతుకుతున్నాను. అందుకే ఇక నుంచి ఈ ఇంటికి బ్రాందీలు భావలు రావడానికి వీలేదు. అండర్స్టాండ్? అదేంటి బావా, భోగివి యోగిగా మారావు? కొంపదీసి ఎక్కడైనా వేసి తేలిందా? కాదు, వేలిపే తగిలింది. అది నీకు అనవసరం. ఇక నన్ను విసిగించక ముందు ఇక్కడి నుంచి వెళ్ళి. అది కాదు బావా, లక్షణంగా తిట్టాడు బావా. ఈ నెల జీతాలు పెంచామన్నారు కదండి? పెంచామయ్యా, కానీ మీకోసం కాదు, మాకొస్తున్న నష్టాన్ని పూడ్చుకోవటం కోసం. లెక్కలు అడగడం అని నోరు మూసుకుని వెళ్ళు. మా రెక్కలు మీకు కావాలి, మీ లెక్కలు మాత్రం మాకు అక్కర్లేదు.
బాబు నువ్వు అవును, తమ లెక్కల్లో ఒక లెక్కగల మనిషిని అవుదామని. ఇదంతా నీకోసమే బాబు. నా కోసం ఇన్నాళ్ళు చేసింది చాలు. ఇక నా పని నన్ను చేసుకునేవాడి. ప్లీజ్ గెట్ అవుట్. బావా అయితే గెట్ అవుట్. రండి. ఎవడు ధనలక్ష్మి గొల్లు మంటే వచ్చేసింది. కావలసినంత కళ్ళు దాగి పాడిపోతే డబ్బు డబ్బు పెట్టాడు డబ్బు అబ్బోయ్ డబ్బు. కడుపు నిండా తాగండి జనులారా, ఇక నుంచి మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. ఆపండి ఆపండి, ఇప్పుడు మా గురువు గారు పెద్ద లెక్చర్ ఇస్తారు, మీరంతా శ్రద్ధగా ఎన్నుకోండి. సోదర సోదరీమణులారా, నా యొక్క దీనజన ప్రజలారా, మీ అందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళతో మనకి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం అంటే డబ్బు స్వతంత్రం, ఆర్థిక స్వతంత్రం అన్న మాట. నిన్నటిదాకానే మనందరం పేదవాళ్ళం. ఈ రోజుతో మనం కూడా గొప్పవాళ్ళం అయిపోయాం. మనం కూడా అడ్రస్ ఉన్నవాళ్ళం అయిపోయాం. ఈ రోజు నుంచి ఈ చుట్టుపక్కల ఒక్క పాక కూడా కనపడటానికి వీల్లేదు. బుల్డోజర్లు పెట్టి ఈ పాకలన్నింటినీ పడగొట్టించేస్తాను. 10 అంతస్తుల మేడలు లేపించేస్తాను. ఒక్కో మేడలోనూ ఒక్కో పెద్ద ఇనపెట్టి, టెలిఫోను, రేడియో అన్నీ బిగించేస్తాను. మనందరి అదృష్టం బాగుండి రోజుకి 10 బొగ్గులు కనిపించాలే గానే క్యాష్ కొరత ఏమీ ఉండదు. జై బొగ్గు దేవతకి, జై బొగ్గు దేవతకి, జై బొగ్గు దేవత. ఎస్ఐ గారు, టెంపరీగా నాకు చిన్న అనుమానం. ఈ డబ్బు మాలాంటి పేదవాళ్ళ దగ్గరికి చేరింది కాబట్టి అల్లరై చెల్లకుండా పోయింది. అదే చేరవలసిన పెద్దవాళ్ళ దగ్గరికి చేరితే పర్మనెంట్ గా చలామణి అయ్యేది అని లోకుల అభిప్రాయం. లోకులు పలుకాకులు ఏవో కూస్తుంటారు. అంటే మీ కాకి బట్టల వాళ్ళు పైన కోకిళ్ల కూతలు తప్ప కిందనున్న మాలాంటి కాకుల ద్వారా పట్టించుకోరా సార్? కాకులైనా కోకిళ్ళైనా మా దృష్టిలో అవి ఒకే గురికి చెందినవి. కాకపోతే గోవులను అరికడతాం, గోరును గౌరవిస్తాం. ఆహా, మరి నాకేం తెలియదు ముర్రం అంటున్నా. నా కోడి కనకుండా అరెస్ట్ ఎందుకు చేశావన్నావు? డొంక కదిలించగల తీగ నీ చేతిలో ఉంది, అందుకని. బాబా మీరు వస్తారు నాకు తెలుసు. ఆ లారీ డ్రైవర్ని తాను తప్ప మరెవరూ గుర్తించలేరు. ఆ డ్రైవర్ను పట్టిస్తానంటే ఇప్పుడే జామీన్ ఇస్తాను. ఏం బాబు ఇది పోలీసులతో వ్యవహారం ముసలాడా. చేస్తానని చెయ్యకపోతే చెయ్యని నేరాలన్నీ మోపి నైస్ గా మక్కిలు ఎరగదని ఐస్ నీళ్లు పోస్తాను. జైల్లో కాపురం చేసినాడు ఈ మాత్రం తెలీదా? ఆ పని ఎప్పుడో చేస్తుంటావాడిని, కానీ రక్తాన్ని ఇచ్చి సొంత వాళ్ళు ఆదుకున్నా నీకు అపకారం మాత్రం చేయలేను. నువ్వు ఇచ్చిన రక్తానికి ఏమాత్రం విలువ ఉండాలన్నా నువ్వు ఈ పని చేస్తే అది. అవును బాబు, ఒప్పుకో. నీ కోసం కాకపోయినా మళ్ళీ కోసం, నీ మీదే ఆశలు పెట్టుకుని బతుకుతున్నా నీ చెండి కోసం ఒప్పుకొని తీరాలి బాబు. సరే, ఇంకా డ్రైవర్ గారి గుడ్లు పీకి గోళీకాయలాడతాను.
కొండ కోనలు తిరిగి చెట్టు పుట్టలు ఎతికి పట్టాము ఏరుల్ని పెట్టాము మంత్రాల్ని నీటి గండం ఉంటే నిప్పేరు గడతాము నిప్పు గండం ఉంటే నీటేరు గడతాము పేణ గండం ఉంటే పసరేరు గడతాము. నా కళ్ళు గండం ఉంది, ఏం కడతారా? అట్టనా? పుల్లేరు గడతా పుల్లేరు. నా పుల్ల నీ చేతిలో ఉంటే కళ్ళు తాగినా చల్లైపోద్ది, ఒళ్ళు జిల్లైపోద్ది. ఇందా పెంచరాజు, ప్రాణగండం ఉంది, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా. నా ప్రాణం కాబట్టి. బిడ్డ, నువ్వు డ్రైవరీ పని చేస్తావు కదా బిడ్డ? డబ్బు ఎప్పుడో ఇచ్చినావు బిడ్డ, ఇంకివ్వవలసింది నీ ప్రాణమే. బిడ్డ అటు చూడు, కాకి బట్టలు వేసుకున్న కొండదేవత కనిపించినాడా? వీడే సార్ డ్రైవర్ నాయాలు. దుర్యోధనుడు మడుగులో దాక్కున్నట్టు కళ్ళు కొట్లో దాక్కున్నాడు. వీడి గుడ్లు పీకేసి గోళీకాయలు ఆడేద్దాం అనుకున్నాను సార్. మళ్ళీ మీరు నన్ను మూసేస్తారేమో అని మానేశా. థ్యాంక్ యూ. తీగను పట్టించావు, ఇంకా డొంకంతా కదిలిస్తాను. రే తమ్ముడు, నోరు తెరవరా, తెరు. తిని బతుకు. వస్తాను సార్. రానక్కర్లేదు, నిశ్చింతగా వెళ్ళు. చెప్పు, నీ బాస్ ఎవడు? వెతకండి. Go on. Hurry up. పైకి పోండి కొంతమంది. షెరికన్ పర్ఫెక్ట్ సార్. లోపల వీడెక్కడో దొరికే. లోపల దొంగలాట ప్రెస్ కూడా ఉంది. Close this amusement park. చెల్లెమ్మా, చెల్లెమ్మా, 18 సంవత్సరాల 9 నెలల 3 రోజులకే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయి కదే చెల్లెమ్మా. పుట్టిడు పులతో నాకు పెళ్లి చేస్తానన్నావు కదే మల్లమ్మా. ఇంకా నాకు బొమ్మిడాల కూర ఎవరు వండి పెడతారే చెల్లెమ్మా. నాకు వంటైనా నేర్పకుండా వెళ్ళావు కదే మల్లమ్మా. ఎల్లి కని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోకుండానే వెళ్ళిపోయావు కదే చెల్లెమ్మా. నీ తిలక్ కన్నయ్య సునీత వదిన వచ్చారే చెల్లెమ్మా. చెల్లెమ్మా, నీ రంజనన్నయ్య వచ్చారే మల్లమ్మా. ఎలా సరిపోయింది చేయండి. చెప్పలే చెల్లెమ్మా. చెల్లెమ్మా, నువ్వెలా కట్టావో సరే చెల్లెమ్మా. మా నోట్లు చెప్తే వీళ్ళంతా ఎట్లా నమ్ముతారే మల్లమ్మా. ఒక్క క్షణం లేచి కూర్చుని ఎలా కట్టావో చెప్పేసి మళ్ళీ పడుకోవే చెల్లెమ్మా. ఏమిటి అడుగుతున్నారు? బాగా చచ్చిపోయానా? అవును. కాకి మచ్చికలు చూసి చచ్చిపోయాను. మీ అందరి దుఃఖం చూసి మళ్ళీ బ్రతుకు. కొట్టిదాన్ని కాకి మచ్చికలు చూసి ఇంత తలవ చేస్తావా? కాకి మచ్చికలు చూస్తే కన్నీళ్ళు కరచాలన్నయ్య. ఓహో, అందుకే ఇద్దరు సొళ్ళే తాపద్దం కట్టారు. అబద్ధం కావలేదే చెల్లి. చెల్లెమ్మా, మీ
మమత మాల కట్టింది రాగమల్లికల తీగలల్లు కొన్ని చెల్లిమి కట్టింది మనసున గోడ కట్టింది తల్లి పాలకు చెల్లి ప్రేమకు విలువ చెప్పింది ముగ్గు పెట్టిన ముద్దులాడిన అమృతమన్నది ఆడది దేవతన్నది గుడి కడితే మంచి ఎంచుకొని ప్రేమ పంచుకొని మెల్లగమన్నది మనిషిని బెల్లగమన్నది పైడి గిన్నెలో పాల బువ్వతిని బ్రతకమన్నది బ్రతలై ఆడమన్నది చిలకమ్మ చిలక ఇది తిరుమల మొలక చిలకమ్మ చిలక తిరుమల మొలక తోడు నీడ మీరై పాడనా ఆడి పాడి ఏరై పొంగనా కాకమ్మ కాకి కలవల్ల కాకి చెల్లమ్మయ్యే కాకి ఈ మల్లమ్మయ్యే కాకి నాయన్న రామన్న భీమన్న లొండగ కాదమ్మయ్యే కాకి మల్లి కాదమ్మయ్యే కాకి చిలకమ్మ చిలక ఇది సిరిమల్లె మొలక చిలకమ్మ చిలక సిరిమల్లె మొలక తోడు నీడ మీరై పాడనా ఆడి పాడి ఏరై పొంగనా దేవుడొచ్చినా లక్షలిచ్చినా పేదోడ్నే అవుతాను దేవతంటి నా చెల్లెమ్మ కోసం మళ్ళీ పుడతాను నీకే అన్నయ్యనవుతాను కొంట చెల్లికి పూల పల్లకి ఏరన్న తేవాలా మరిది గుండెల్లో మల్లె పువ్వులా మట్టెక్కి పోవాలా నూరేళ్ళ నవ్వుల పండాలా కన్నయ్యే అన్నయ్యకే వదినన్నే రాధైతే లా 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 నిండుకున్న మీ పండు వెన్నెల జలకమడాల జాబిలి పరుగులాడాలా గుండె గుండెలో నిండు నవ్వులే రాసులవాల మమతల ఊసులవాలా చిలకమ్మ చిలక ఇది సిరిమల్లె మొలక చిలకమ్మ చిలక సిరిమల్లె మొలక తోడు నీడ మీరై పాడనా ఆడి పాడి ఏరై పొంగనా కాకమ్మ కాకి కలవల్ల కాకి చెల్లమ్మయ్యే కాకి ఈ మల్లమ్మయ్యే కాకి నాయన్న రామన్న భీమన్న లుండగ కాదమ్మయ్యే కాకి మల్లి కాదమ్మయ్యే కాకి చిలకమ్మ చిలక ఇది సిరిమల్లె మొలక చిలకమ్మ చిలక సిరిమల్లె మొలక తోడు నీడ మీరై పాడనా ఆడి పాడి ఏరై పొంగనా ఆఖరికి మాకి సిగ్గు పోయింది మాకి ఇజ్జత్ పోయింది కుక్కను చూసి సింహం పారిపోయినట్లయింది మాకి పని హ! ఏం చేస్తాం ఆ ఎస్సీ గారి సింహం అయితే మనం గ్రామ సింహాలం అయ్యాం కుమార్ మరేం డాడీ ఆ రంజన్ గారు ఎస్సీ చెల్లెలు వల్ల పడి మన మీద తిరగబడితే ఆ ఎస్సీ ఖాన్ సాబ్ మీద పడి మన బిజినెస్ తీశాడు ఏహ మనం గ్రామ సింహాలం కాక సింహాలు ఎలా అవుతాం హత్తెరికి సింహం గుహ మార్చాన్న సింహం కాకపోదు కుమార్ ఈ ఖాన్ ఎక్కడున్నా ఖానే కాకపోతే జగన్నాథ్ సాబ్ వెనకాడుతున్నాడు లేకపోతే వేటగాడి మీద దూకబోయే ముందు సింహం అడుగు వేయక తప్పదు ఖాన్. మీరు ఎలా దూకుదాం అంటూ కూర్చుంటే ఈ లోపల వాడే మనల్ని అరే భాయ్ మీరు ఊ అనండి ఆ ఎస్ఐ గాని వాడి అమ్మని చెల్లని ఊళ్ళో లేకుండా సఫా చేస్తాను తొందరపడకు ఖాన్. ఇప్పుడు మన సమస్య ఎస్ఐ కాదు, కావాలంటే ఇప్పుడే వాడిని ఈ ఊరి నుంచి బదిలీ చేయించి కేసు మాఫ్ చేయగలం. అయితే మరి ఇప్పుడు మన అసలు సమస్య రంజన్, వాడి ఆస్తి. హత్తెరికి అయితే వాడినే మాఫ్ చేస్తే పోలా? ఆ బురద మన చేతికైతే మన ఆశలు పుగ్గిపోలవుతాయి. అబ్బా కర్ర విరగకూడదు, పాము చావకూడదు అంటే ఎలా డాడీ? కర్ర విరగాలి, కానీ అది మనది కాకూడదు.
పాము చావాలి, కానీ దాన్ని మనం చంపినట్టుండకూడదు. అరే భాయ్, కాస్త వివరంగా చెప్పు. మేకను చంపి పులులకు పోరాటం పెడతాను, అప్పుడవే పోట్లాడుకుని చస్తాయి. అదేలా? మళ్ళీ అన్నయ్య ఇక్కడున్నావా? ఇలా ఒంటరిగా కూర్చున్నావా? మీరా? అవును, నేనే. తల్లి పాలకు చెల్లి ప్రేమకు విలువ చెప్పింది. మల్లె మనసు చెల్లి మమత మాల కట్టింది. దేవతటిన చెల్లెమ్మ కోసం మళ్ళీ పుడతాను, నీకే అన్నయ్యనవుతాను. నా లాకెట్ అది ఇప్పుడు దీనికి బాబు, దాన్ని నీ పుట్టినరోజునేగా వేసుకుంటావు. అది సరే, ముందు ఆ లాకెట్ చూపించు. తెస్తాను.
ఇదిగో. మరి ఈ లాకెట్ బాబు, ఇది ఎక్కడ దొరికింది? ఏమ్మా? చెప్తాగా తిలక్, ఈ లాకెట్ ఉన్న బాబుకి ఏమైనా ప్రమాదం జరిగిందా? క్షేమంగా ఉన్నాడా? అంటే ఈ లాకెట్ ఎవరిదో నీకు తెలుసమ్మా? నాకే కాదు బాబు, నీకు తెలుసు. తోబుట్టు కాకపోయినా మీకు తోడుగా నా చేతుల్లో పెరిగిన బిడ్డ. చిన్నతనంలో మీ నాన్న ఆ బాబుకు, వాళ్ళ నాన్న మీకు వేసిన లాకెట్లు బాబు ఇవి. అతని పేరు? చిత్తరంజన్. ఏమిటి బాబు ఆలోచిస్తున్నావు? ఇప్పుడు ఆ బాబు ఎక్కడా? ఇప్పటికి ఇంట్లోనే, ఇక పైన జైల్లో. మీరా? మల్లి గురించి వివరాలు ఏమైనా తెలుసా? హంతకులు ఎంత తెలివిగా సాక్ష్యాలు లేకుండా చేసుకున్నా చావుకు సరైన సాక్ష్యం మిగుల్చుకుంటుంది మిస్టర్ రంజన్. అంటే గాబరా పడకండి. అన్నట్టు మళ్ళీ రోజు మీ ఇంటికి వస్తుంది అనుకుంటాను. అవును, మా నాన్నగారి ఫోటోకు ప్రతిరోజు పూలేసి పెడుతుంది. ఉదయం మళ్ళీ మీ ఇంటికి వచ్చింది, అవునా? ఆ పూలను బట్టి చూస్తే వచ్చే ఉండాలి. వచ్చే ఉండాలి అంటే తాను వచ్చినప్పుడు మీరు లేరని చెప్తున్నారు, అవునా? అవును, అప్పుడు నేను ఫ్యాక్టరీకి వెళ్ళాను. గుడ్. అలా వెళ్ళడం మీకు కొత్త అనుకుంటాను. మిస్టర్ రంజన్, నీట్ గా ఉండాల్సిన మీ గది రోజుల చంద్రవందరగా ఉంది. మా కుమారేదో ఐసే మీరు కాదనమాట. ఇది ఎప్పుడు జరిగింది? మీకు అనవసరం. అసలు మీ ప్రశ్నకు కారణం? మళ్ళీ హత్యకు సాక్ష్యాల తోరణం. అంటే మీ ఉద్దేశం మళ్ళీ చావుకు ముహూర్తం ఇక్కడ జరిగిందని, దానికి కారకులు మీరేనని. మిస్టర్ తిలక్, డోంట్ షౌట్. మళ్ళీ చావుకు ఆ వాడిన పూలు, పగిలిన గ్లాసులు ప్రత్యక్ష సాక్ష్యాలు. నేరాన్ని తప్పించుకోవడానికో మరొక నెత్తి రుద్దడానికో ప్రయత్నించుకో. ఏమిటి చూస్తున్నావు? ఇది నీ మెడలో ఉండాల్సిన లాకెట్టనా, లేక నీ మెడకు పడబోయే ఉరితాడనా? మళ్ళీ దగ్గర దొరికిన ఈ లాకెట్టే నీ నేరానికి బలమైన సాక్ష్యం. యు ఆర్ అండర్ అరెస్ట్. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. అమ్మా, నేనమ్మనన్న గౌరవం నీకేమాత్రం ఉన్నా ఈ అరెస్ట్ జరగడానికి వీల్లేదు. అమ్మా, పోలీస్ ఆఫీసర్ గా నా కర్తవ్యం నిర్వర్తించక తప్పదు. ఎవరి దయాభిక్ష వల్ల మనం ఇంకా ఇలా బతుకున్నాము? వారిని శిక్షించడమా నీ కర్తవ్యం? అమ్మా, ఇది నా ఉద్యోగ ధర్మం. దానికి మించిన మానవ ధర్మం అవుతుంది బాబు. చిన్నప్పుడు విడిపోయిన వాళ్ళను కలపడం కోసమే నువ్వు పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కన్నది, అంతేకాని కలుసుకున్న వాళ్ళను విడదీయడానికి కాదు. బాబు, నేను బాబు పార్వతమ్మను గుర్తుపట్టలేదా? చిన్నప్పుడు తల్లి లేని నిన్ను, వీడిని, భగత్తో పాటు గోరు ముద్దలు తినిపించి పెంచిన ధర్మారావు భార్యను. ఇది దేవుడు ముద్ద, ఇది బాపూజీ ముద్ద, ఇది నా ముద్ద. అయితే వీడు బంధుత్వాల తర్వాత ముందు బయలుదేరి. మిస్టర్ రంజన్, అసలు ఏం నేరం చేశాడని అరెస్ట్ చేస్తున్నావు? ఏం చేశాడా? మళ్ళీ హత్య చేశాడు. నేను నమ్మను. ఈ బాబు ఇంతటి ఘోరం చేశాడంటే నేను నమ్మను. నీ నమ్మకమే నిజం అవుతుంది. నిజాలు నిలకమిట్టి తెలుస్తాయి. కాకపోతే తన డ్యూటీ తను చేస్తున్నాడు. నేను నిర్దోషిగా తిరిగి వస్తాను అత్తయ్య, బాధపడకు. మంగళదాయక
మిస్టర్ రంజన్, మీకు నా హామీ మీద బెయిల్ ఇస్తున్నాను, సంతకం చేస్తారని. పెళ్లి మాట కాదని అరెస్ట్ చేసిన ఆఫీసరు ముద్దాయి కోరకుండానే బెయిల్ ఇవ్వటం ఆశ్చర్యంగా ఉంది. చట్టాన్ని గౌరవించడం తెలిసిన ముద్దాయిని గౌరవించడం మా ఆఫీసర్లో కూడా తెలుసు. మీ గౌరవానికి కృతజ్ఞుడిని. నేరస్తుడుగా నన్ను ఇక్కడ తీసుకొచ్చారు, నిర్దోషిగా వెళ్తేనే బయటకు వెళ్తాను. నువ్వు అలా అంటావనే నేను కోర్టు నుంచి బెయిల్ తెచ్చాను బాబు. మామయ్య, కనకపోయినా కనుసనల్లో పెంచుకున్నవాణ్ణి బాబు. ఒకవేళ తాగుబోతుని జూదగాన్ని అని నీకు అసహ్యం వేస్తే నన్ను చంపు, అంతేగాని నాలాంటి చెడ్డోడిని మంచి దారికి తేవడానికి ప్రయత్నించిన ఆ దేవతను ఎందుకు చంపావురా? చెప్పరా, చెప్పు. మంచోళ్ళందరినీ నువ్వు తీసుకుపోయి ఈ లోకంలో చెడ్డోళ్లనే మిగిలిస్తే ఇక నీకు ఆకలితో చచ్చి ఊరుకుంటావు. చెప్పరా, చెప్పవా? కనీసం నా మల్లిని చంపిన హంతకుడెవరో వాడి ఆచూకీ ఏమిటో అదన్నా చెప్పు, లేదా ఏ భాయ్, ఆ రాయిని అడిగితే ఏం చెప్తుంది? నన్ను అడుగు, నేను చెప్తాను. చెప్పు ఖాన్, చెప్పు. వాడెవరైనా సరే వాడి గుండెల్లో గుణపొందించేస్తా. జరూర్ చెప్తా, కానీ మనకి ఒక పని చేయాలి. నేను నీకు ఊడిగం చేస్తాను. వాడి ప్రాణం తీయటానికి నా ప్రాణం ఇవ్వమన్నా ఇచ్చేస్తాను. భాయ్, మాట తప్పనని ప్రమాణం చెయ్యి. మాట? మన సంగతి నీకు తెలవదేమో. ఒకే గుండి, ఒకే దెబ్బ, ఒకే మాట. ఆ ఎస్ఐ తిలగాడి చెల్లెల్ని తెచ్చి నాకే అప్పగించు. ఆ ఎస్ఐ గాడి చెల్లెన్నా? ఎందుకు? అత్తరికి అది నీకు అనవసరం. నీకి నీ చెల్లెల్ని చంపినవాడు కావాలి, నాకి ఆ ఎస్ఐ గాడి చెల్లెలు కావాలి. అర్థమైందా? సరే, తెస్తాను. ఆగో. మాట తప్పావో ఈ గుణపం నీ గుండెల్లో దిగుతుంది. అరే బడే ఖాన్, నీకు ప్లాన్ సక్సెస్. చెండి, వదులు. నీకు దండం పెడతాను, ఇంత ఘోరం చెయ్యొద్దు. భారతిని వాళ్ళకు అప్పగించొద్దు. నా చెల్లిని చంపిన హంతకుడిని పట్టుకోవడం కోసం ఎంత దారుణమైనా చేస్తానో, ఎవరినైనా బలి చేస్తాను. నువ్వు వెళ్ళొద్దు. వద్దు. ఏమండి, మీ కోరిక ప్రకారం చిన్నోడు ఇన్స్పెక్టర్ అయ్యాడు. మన అమ్మాయి భారతి పెళ్ళిడికి ఎదిగిందండి. అమ్మాయి పేరు భారతినే పెట్టావా? పార్వతి, ఈ శుభ సమయం కోసమే ఇన్ని సంవత్సరాలు జీవించున్నాను. అమ్మా, భారత, అమ్మా, మీరు నీ కన్న తండ్రి అమ్మా, మీ నాన్నగారు. అవునమ్మా, మీ అమ్మ పూజాఫలం వల్ల ఇంకా బ్రతికున్న మీ నాన్ననేనమ్మా. ఏమండి, ఈ సమయంలో పెద్దోడు కూడా ఉండుంటే. అన్నయ్య, ఆ మల్లికి తప్ప ఇంకెవ్వరికి అన్నని కాను కాలేను. బాబు, భారతి నా బిడ్డ ఇన్ని సంవత్సరాలు పోగొట్టుకున్న నా కూతురున్నాయన. నేను పోగొట్టుకున్న నా చెల్లెల కోసం తను రావడం అవసరం. భాగవతం, 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 నా వదిలేను. అమ్మాయి వదిలు. భాగవతం. అనుకున్న మాట నిలబెట్టుకున్న భాగవతం.
శబాష్ శబాష్ శంషేర్ అనిపించుకున్నావు. పొగడతల తర్వాత ముందు నా మల్లిని చంపింది ఎవడో చెప్పు. చెప్పడం కాదు భాగవతం, నీకి మేం కళ్ళారా చూపిస్తాం. అటు చూడు. వీడా చెల్లి చెల్లి అంటూ రేయ్, నీ గుండెల్లో పగలు గుచ్చుతాను. పడండి పడండి పడండి, నీ ప్రాణం తీస్తాను. భాగవతం నీ పగలు పీకి పడండి. ఇలా చూడు, ముందు వాడి చేత ఆస్తి రాయించుకొని ఆ తర్వాత నువ్వే వాడిని చంపుతూ గాని. అలాగే రాయించుకోండి. ఆ తర్వాత వీడిని ముక్కల ముక్కలకి అభివందనాలు బాబు గారు. ఆడవాళ్ళంటే మీకు ఆరో ప్రాణం కదా, అదుగో రప్పించాను నీ ప్రేయసిని. భారతి, రంజన్ రంజన్ రేయ్, నా చేత సంతకం చేయించుకోవడం చేత కాక ఒక అమ్మాయికి అడ్డం పెట్టుకుంటారా? ఛీ! ఏ పని చెయ్యాలన్న ఆడదే ఆఖరాయుధం. రేయ్ కుమార్, సంతకం. థు! రేయ్ కుమార్, ఏం కాదు. రేయ్! తమ్ముడు, మనకు చెల్లెలు పుట్టింది. గుమ్మడి పండులో ఉంది కదూ? అవునన్నయ్య. ఈ మచ్చ ఏమిటి? ఏం బాగలేదు. చెప్పు. అది పుట్టుమచ్చ, ఇచ్చకూడదు. వేషాలేస్తుందా? నిజంగానే స్పృహ తప్పిందండి. అయినా ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లని అడ్డు పెట్టుకుని పని సాధించాలనుకోవటం మన మగ జాతికి అవమానం. మీకు కావాల్సింది వాడి చేత సంతకం పెట్టించడం, అంతే కదా? నేను పెట్టిస్తాను చూడండి. ఎరా మళ్ళీని చంపిన కిరాత కూడా భాగవతం, మళ్ళీ నేను చంపలేదు. నా మాట నమ్ము. వీళ్ళే మళ్ళీ చంపి ఎవరు ఏ నాటకం ఆడుతున్నారో ఎందుకు ఆడుతున్నారో నాకు అన్నీ తెలుసు. వాళ్ళకి ఆస్తితో పాటు నువ్వు ఆత్మసుకున్నట్టుగా నాకు రాసివ్వాలి. అయితే భారత్ని క్షేమంగా వదులుతామని గ్యారంటీ కావాలి నాకు. అంటే లీడర్ని తీసుకొచ్చి రాయించమంటావా? అవునండి, ఈ తెల్ల కాగితాల మీద సంతకాలు ఇవన్నీ దేనికి? ఏకంగా ప్లేడర్ని తీసుకొచ్చి మీకు మీకు ఎంత సేల్ రావాలో రాయించేసుకోండి, ఏ గొడవ ఉండదు. అవును సార్, ఈడు అన్నది కరెక్టే. అదెలా కుదురుతుందయ్యా? అత్తరికి ఈడు అన్నది న్యాయమే. లీడర్ రావాల్సిందే. మరి మన ప్లేయర్ వాడి పక్షాన ఉన్నాడే. నా పక్షాన ఉన్నారండి 100 మంది ప్లేడర్లు, పొగ రాకుండా తగలేయటానికి. నేను తీసుకొస్తా. ఆగు భాగవతం, ఈ విషయం బయటపడిందో మీ ప్రతాపం కళ్ళారా చూసే కదండి. మీరేం వర్రీ కాకండి, నేను తీసుకొస్తాగా. నిజం తిలక్, నా కళ్ళారా చూశాను. ఖాన్ చెప్పడం నా చెవులారా విన్నాను. ఏమిటి మీరు చెప్పేది? మీ అమ్మను బాబాను జగన్నాథం తీసుకెళ్లాడు. భారతిని భాగవతం పట్టుకెళ్ళుంటాడు. నా వాళ్ళను దాచి నా దగ్గరికి వచ్చావరా? ఎంత ధైర్యంరా నీకు? రావాల్సిన చోటుకే వచ్చాను సోదరా. సోదరులా చూడబట్టేంత ఘోరం తలబెట్టావరా? నా చెల్లి ఎక్కడ? చెప్పరా, నా తల్లిని ఎక్కడ దాచా? నా వాళ్ళని ఏం చేశావు? నీకు దండం పెడతాను, కొట్టకండి. కొట్టడం ఖర్చండి, వీడు రక్తం కళ చూస్తాను. అదే మన రక్త బంధం. ఏమిటి?
చిన్నతనం నుంచి మనం కలిసిమెలిసి ఉంటే ఇలా ఎన్నిసార్లు కొట్టుకుని ఉండేవాళ్ళం. తోబుట్టును చేతులు ఆ దుర్మార్గులకు అప్పగించిన కసాయి వాడిని. నీ కసి తీరా కొట్టు తమ్ముడు, కొట్టు. ఏమిటి తమ్ముడా? అంటే చిన్నతనంలో అమ్మ ప్రసవించినప్పుడు బండి కోసం వెళ్ళి దారి తప్పిపోయిన నీ సొంత అన్నయ్యని, భగత్ సింగ్ని. తమ్ముడు, నువ్వు అమ్మని చూస్తూ ఉండు, నేను వెళ్ళి తను. అమ్మా అమ్మా. అన్నయ్య తమ్ముడు, ఇప్పటిదాకా నాది ఒకే గుండి ఒకే దెబ్బ. ఇక నుంచి మనవి 2 గుండీలు 2 దెబ్బలు. రండి ప్లేడర్ సాబ్, రండి రండి. ఇదేమిటి అంతా ఇక్కడే ఉండాలి? జగన్నాథం గారు, బడే ఖాన్, కొంప తీసి మకాన్ ఎక్కడికన్నా మార్చారంటావు తమ్ముడు? మన సంబంధం బయట పెట్టుకో. వాళ్ళు ఇక్కడే ఉన్నాం బాబులు. ఈ రక్తబంధం తెలిసి స్వాగతం పలకటానికి సిద్ధంగా ఉన్నాం. ఏరా భాగవతం, నా దగ్గర నీ 3 ముక్కల భాగవతం. ముసలి ప్లేడర్ వేషంలో లక్షణంగా ఉన్నాం మిస్టర్ తిలక్. ఆగో, చూడన్నట్టు. చూశారా, మీ నాన్న పలుగుల మీద కొద్ది కొద్దిగా జారుతూ ఉంటే మీరు భక్తిగా పూజించే మీ కన్న తల్లి పాదాలు కొంచెం కొంచెంగా చెక్కుకుంటూ పోతాయి. మీ అమ్మా నాన్నలిద్దరూ మీ కళ్ళ ముందే కలిసి చచ్చిపోతారు. అన్నయ్య, ఆ బాబా మన్నానా? మీ నాన్నే. కనుక మీరందరూ కలిసి బ్రతికి బట్ట కట్టాలంటే ముందుగా రంజన్ గారి చేత సంతకం చేయించాలి.
భారతి అత్తయ్య మాయ కట్లు పోయి అరుగమ్మా. మీ నాన్న ఏమండి? పార్వతి నాన్న అమ్మా భారతి నాన్న మావయ్య బాబు రంజన్ ఎవరనుకుంటున్నావమ్మా? అమ్మా ఎవరో కాదు మన భగత్ సింగ్ అన్నయ్య అమ్మా. అవునమ్మా నేను అమ్మా బాబు నాగా భగత్ ఏమండి, జీవితంలో మళ్ళీ కలుస్తామని అనుకొని మనందరం కలిసాం. మనం చాలా అదృష్టవంతులమండి. నిజమే పార్వతి ఇంతకీ మీ రక్తబంధం గట్టిది. ఈ శుభ సందర్భంలో కలవని మీ బంధాల్ని ఈ దండలతో కలిపేస్తాం. అది మాట ఇలా తీసుకుదండ ఇలాగే ఆ దండలాగే ఇద్దమ్మా రంజమ్మా వెళ్ళవే Thank you very much.